హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. నేను వచ్చి తోటకూర కట్ చేసి క్లీన్ వాష్ చేసుకున్నాను. బ్యాళ్ళు ఉంటాయి కదా పెసలు, ఆ పెసల్లోనే చేస్తూ ఉన్నా ఫ్రెండ్స్. నేను బాగా గట్టిగా గ్రేవీగా చేస్తూ ఉన్నాను. ఇట్లా కుక్కర్లో వేసుకొని 4 విజిల్ అవ్వాలి. 4 విజిల్ అవుతే బాగా ఉడికిపోతుంది. చూడండి, ఈ మసాలా వచ్చేసి టమాటాలు, తెల్లగడ్డ, పచ్చిమిరపకాయలు, ఎర్రగడ్డ, కొంచెం టంకాయ వచ్చేసి నేను గ్రైండ్ చేసుకుంటాను. మొత్తం ఒకేసారి గ్రైండ్ చేసుకోవాలి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, ఒకసారి చేసుకోండి. ఎట్టొచ్చిందో కమెంట్ చేయండి. చపాతీలోకి, పూరీలోకి, మళ్ళీ వచ్చేసి సంగటికి, అన్నంకి, ఉడుకు అన్నంకి, అప్పలం ఉంటే ఇంకా బాగుంటుంది. ఇట్లా పేస్ట్ చేసుకుంటా ఉన్నాను ఫ్రెండ్స్. నేను పేస్ట్ చేసుకొని సైడ్లో పెట్టుకున్నా. చూడండి, ఇట్లా అయింది. కుక్కర్లో కూడా ఇట్లా ఉడికింది. అంత నీళ్ళు లేకుండా గట్టిగా చేసుకుంటే బాగుంటుంది. చూడండి, ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఈ పేస్ట్ నేను గ్రైండ్ చేసి పెట్టుకున్నానే, అది వచ్చేసి నేను ప్యాన్లో వేసుకొని బాగా కలుపుతా ఉన్నా. పచ్చి వాసన పోయే వరకు కలపాలి. చూడండి, నూనె అంతా పైకి వచ్చింది. పసుపు, దాంట్లోనే కొంచెం కారం వేసుకొని, దీనికి వచ్చేసి సాంబార్ పౌడర్ ఉంది. సాంబార్ పౌడర్ కానీ మనం వేసుకున్నాం అనుకో చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇట్లా చేసుకోండి. లాస్ట్లో వచ్చి సాల్ట్, ఉప్పు ఉంది. ఆ సాల్ట్, ఉప్పు వేసుకున్నా. చూడండి ఎంత బాగుంది. ఇట్లే సాల్ట్. ఇంకా నేను అది ఉడికింది కుక్కర్లో ఉడికింది ఫ్రెండ్స్. ఇట్లా వేసుకుంటా ఉన్నా ప్యాన్లో వేసుకొని, అది బాగా కొంచెం 2 నిమిషాలు కానీ కుక్ అవుతే చాలు. ఆల్రెడీ కుక్ అయింది అది. ఇట్లా ఎంత బాగుంటుంది తెలుసా, ఎంత టేస్టీగా, ఎంత బాగుంటుంది. చూడండి, ఎంత బాగా వస్తుంది కూడా బాగుంటుంది. టేస్టీగా, హెల్త్కి కూడా చాలా మంచిది. ఆరోగ్యంగా ఉండొచ్చు. తోటకూర మనం తింటాం కదా. చూడు, లాస్ట్లో వచ్చి సాంబార్ పౌడర్ వేసినాను. ఇష్టం ఉంటే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్.